ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా అందరికీ కనిపించింది. తెలంగాణలో మారిన రాజకీయ బలాబలాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఎన్నికలొచ్చినా గూడా ఆయన వ్యూహరచన గావచ్చు, ఎత్తుగడలు గావచ్చు, ఏదైనా గావచ్చు. మొత్తం మీదైతే ఆయన చేతుల మీదుగా, ఆయన పోరాటంతో ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్, ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా ఈ మున్సిపల్ ఫలితాలు గూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆహ్, ఒకసారి జిల్లాల వారీగా మనం చూద్దాం. అంటే పాత 10 జిల్లాల వారీగా మనం ఒకసారి రిజల్ట్స్ చూస్తే ఎక్సెప్ట్ ఒక మెదక్ జిల్లా మినహా, ఉమ్మడి మెదక్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో అన్ని చోట్ల ఆహ్, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మున్సిపాలిటీల వారీగా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు గాను 19 మున్సిపాలిటీలకు గాను ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 9 అండ్ హంగ్ 2 మున్సిపాలిటీలు వచ్చాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 13 ఉంటే కాంగ్రెస్ పార్టీ 9, బీఆర్ఎస్ పార్టీ 3 అండ్ హంగ్ ఒక స్థానం వచ్చింది. అండ్ మహబూబ్‌నగర్‌లో 18 మున్సిపాలిటీలకు గాను 12 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి మాత్రమే దక్కింది. అలాగే వడ్డేపల్లి మనం ఇంతకు చెప్పుకున్నట్టు ఫార్వర్డ్ బ్లాక్ అంటే కవిత మద్దతుదారులు ఆ మున్సిపాలిటీని గెలుచుకున్నారు. అక్కడ కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఒక 4 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్గొండ జిల్లా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 15 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఒక్క మున్సిపాలిటీ మాత్రమే దక్కింది. అలాగే ఒక మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు గాను 7ని కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసి పారేసింది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గాను 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ అత్యంత కష్టం మీద గెలుచుకోగలిగింది. హంగ్‌లో ఒక 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ విషయానికొస్తే 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 8 మున్సిపాలిటీలను గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఒక్కటే మున్సిపాలిటీ దక్కింది. 4 మున్సిపాలిటీలు హంగులో ఉన్నాయి. అండ్ ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 మున్సిపాలిటీలకు గాను 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క మున్సిపాలిటీకే పరిమితమైంది. 6 మున్సిపాలిటీల్లో హంగ్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. అలాగే హంగ్‌లో 2 ఉన్నాయి. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు. ఒకసారి మనకు కనిపిస్తే టోటల్‌గా ఫిగర్ యాజ్ ఆఫ్ నౌ మున్సిపాలిటీల్లో అంటే హంగ్‌లో ఉన్న మున్సిపాలిటీల్లో బేరసారాలు అండ్ క్యాంపు రాజకీయాలు ఇవన్నీ ఉధృతంగా జరుగుతున్నాయి. అందువల్ల బలాబలాలు కొన్ని అంటే సంఖ్య మారే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అంటే అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం 116 మున్సిపాలిటీల్లో 74 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 74 17 మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగింది. ఫార్వర్డ్ బ్లాక్ 1 అట్లాగే హంగ్‌లో మనకు 24 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. సో ఉత్తర తెలంగాణ గురించి మనం డిస్కస్ చేయాలి. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్ అంటే ఇవి మళ్ళీ కొత్త జిల్లాలను కలిపి మాట్లాడుతున్నాను నేను. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కొమరం భీం అండ్ మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం అండ్ మహబూబ్‌నగర్, భద్రాద్రి, మహబూబ్‌నగర్, వరంగల్ ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టును సాధించినట్టుగా మనకు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. విజిబుల్‌గా కనిపిస్తోంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉమ్మడి మెదక్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం ఎందుకో చాలా చాలా స్వల్పంగా కనిపించింది. గజ్వేల్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 11 గెలిచింది.
మొత్తానికి ఆ వార్డులను స్వీప్ చేయలేదు. కేవలం 11 గెలిచింది. అంటే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. అలాగే మెదక్ మున్సిపాలిటీ విషయానికొస్తే 32 వార్డుల్లో 15 వార్డులను గెలుచుకుంది. అట్లాగే తూప్రాన్‌లో 16కు గాను 9 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అండ్ సిరిసిల్లలో అంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో 39 వార్డులకు గాను 27 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. ఓవరాల్‌గా 17 మున్సిపాలిటీలు ఔట్ ఆఫ్ 116లో 17 మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనం ఒకసారి గమనిస్తే అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోదగిన ఫలితాలను సాధించడం లేదు. చెప్పుకోదగ్గ ప్రభావం చూపడం లేదు. సో లోక్సభ ఎన్నికల్లో 0 ఫలితాలను చవిచూసింది. అండ్ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోయింది. అంటే సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో అంతంత మాత్రంగా పెర్ఫార్మెన్స్ చూపింది. అండ్ మున్సిపల్ ఎన్నికల్లో 27% ఓట్లను సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్‌గా 1527 వార్డులు గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 774 వార్డులను గెలుచుకుంది. అలాగే చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానానికో లేకుంటే 3వ స్థానానికో పరిమితమైపోవడం అనేది ఆ పార్టీకి సంబంధించిన పరిస్థితిని తెలియజేస్తుంది. అంటే ఆ పార్టీ ఎంతగా బలహీనపడుతూ వస్తుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లలో కేవలం ఒకే ఒక్క డివిజన్ను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగిందంటే ఉమ్మడి నిజామాబాద్లో పర్టికులర్గా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం ఒక్క డివిజన్ను గెలుచుకోవడం అనేది ఆ పార్టీ ఎంతగా బలహీనపడిందో మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9కి 9 అసెంబ్లీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు చూస్తే పరిస్థితి అత్యంత దారుణంగా కనిపిస్తోంది. అలాగే నల్లగొండ, మహబూబ్‌నగర్, రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్స్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. అండ్ మక్తల్, కోస్గి, ధర్మపురి, భైంసా మున్సిపాలిటీలలో అసలు ఖాతా కూడా తెరవలేదు. అంటే వాళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదు. అట్లాగే ఆత్మకూరు, పెద్దపల్లి, నందికొండ, కొడంగల్, మంథెని, మధిర, వడ్డేపల్లి, సుల్తానాబాద్, యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో ఒక్కొక్క వార్డు మాత్రమే గెలిచింది. ఒక్కొక్క వార్డే ఇప్పుడు నేను చెప్పిన మున్సిపాలిటీలో. అండ్ ఉమ్మడి మెదక్లో నేను ఇంతకు చెప్పినట్టుగానే గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్, గడ్డపోతారం అండ్ గుమ్మడిదల ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని చూపింది. అంటే స్థూలంగా మనకేమర్థమవుతుందంటే ఇటు ఉత్తర తెలంగాణ అయినా దక్షిణ తెలంగాణ అయినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఐదర్ సెకండ్ ప్లేస్ ఆర్ థర్డ్ ప్లేస్కు చాలా చోట్ల వెళ్ళిపోవడం అనేది ఆ పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ సరే ఎందుకు ఈ రకంగా బలహీనపడుతోంది, ప్రజలు ఎందుకు తమను ఆదరించడం లేదు. సరే గత సర్పంచ్ ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఈ రకమైన పరిస్థితి అంటే మున్సిపల్ ఎన్నికల్లో అనేక జిల్లాల్లో నేను ఇంతకుముందు చెప్పాను లెక్కలు. అంటే ఎక్సెప్ట్ మీకు 1, 2 ఒక్క ఉమ్మడి మెదక్ మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో అంటే పాత 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ అసలు మళ్ళీ రివైవ్ అవుతుందా కాదా అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.